హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫైన్ ఆర్ట్స్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో బెంగాల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఇది బెంగాల్లోనే ఉంది. దాని న్యూ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఫైన్ ఆర్ట్స్ సైడ్ వెళ్ళి అంటే దూరంగా ఉన్నా కూడా చదువుకోవాలి అని అనుకుంటే ఫైన్ ఆర్ట్స్ సైడ్ సో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రజెంట్ హైదరాబాద్లో అయితే తెలుగు యూనివర్సిటీలో ఉంది. ఇంకా మనకి జేఎన్టీయూ కానీ లేదంటే ఇతర యూనివర్సిటీస్ ఇంకా అయితే నోటిఫికేషన్స్ రాలా. ఆంధ్ర తెలంగాణలో త్వరలో రాబోతాయి. ఇది వెల్కమ్ టు బెంగాల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వెబ్సైట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇందులో న్యూ అడ్మిషన్స్ అని మనకి ఫైన్ ఆర్ట్స్ సైడ్ ఎంట్రన్స్ కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది బెంగాల్ ఫైన్ ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్ సార్, ఓల్డ్ యూనివర్సిటీ కూడా ఇది. సో వెస్ట్ బెంగాల్ అయితే ఉంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, చాంద్పారా బజార్, వెస్ట్ బెంగాల్. సో మనకి అడ్మిషన్స్ అనేది ఇందులో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, కానీ కోర్స్ అయితే డిస్టెన్స్ అయితే కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫైన్ ఆర్ట్స్ అనేది డిస్టెన్స్ అనేది ఉండదు, రెగ్యులర్ గానే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ ఈ యూనివర్సిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఏంటో చూద్దాం. ఇది బెంగాల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. సో అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది మనకి నోటిఫికేషన్ 28th అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 అడ్మిషన్ టెస్ట్ కోసం మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ BFA 4-year డిగ్రీ కోర్సెస్ ఇన్ పెయింటింగ్ ఫర్ ద సెషన్ 2025-26 షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ అని ఈ వెబ్సైట్ లో ఇచ్చారు. మనం ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ అయితే ఆన్లైన్ లో ఉండదు, సెంటర్స్ ఇస్తారు, ఆ సెంటర్ లోనే రాసుకోవాలి మనం. సో మీరు అప్లై చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవాలన్నప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్, ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అడుగుతారు. ఇంటర్మీడియట్ లేదంటే దాని సంబంధించిన ఈక్వలెంట్ సమానంగా ఉన్న కోర్సు. డిప్లొమా అడగచ్చు. డిప్లొమా అంటే 2 years 3 years డిప్లొమాస్ ఉంటాయి కదా, అది ఎలిజిబిలిటీ ఉంటుంది. 6 months 3 months డిప్లొమాస్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి 31/7/2025 వరకు మనకి మేల్ క్యాండిడేట్స్ కి వచ్చి 26 years అయితే ఇచ్చారు. SC ST OBC వాళ్ళకి 29 years అయితే మేల్ క్యాండిడేట్స్ కి ఇచ్చారు. ఇక నో ఏజ్ లిమిట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్ ఏ ఏజ్ ఉన్నా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇక అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్ ని మీరు కేర్ఫుల్ గా చదువుకోవాలి. ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 16th May. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది అండ్ విల్ కంటిన్యూ టిల్ 30th June. సో మనకి జూన్ వరకు టైం ఉంది. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫర్ అడ్మిషన్ టెస్ట్ కోసం 500 రూపాయలు అయితే ఉంది. అడ్మిషన్ టెస్ట్ వచ్చేసి డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే డ్రాయింగ్, పెయింటింగ్ రెండు ఉంటాయి. తర్వాత జనరల్ గా ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. విల్ బి హెల్డ్ ఆన్ ద 5th July 2025 at 11 AM ఎట్ ద కాలేజ్. సార్ ఈ కాలేజీలోనే సెంటర్ ఉంది, ఇంకెక్కడా లేదు. ఫస్ట్ అయితే నేను చెప్పా ఎక్కడైనా సెంటర్ ఇవ్వచ్చని, కానీ సెంటర్ అయితే అక్కడే ఉంది, అక్కడికి వెళ్ళి రాయాలి. అది కూడా డేట్ ఇచ్చేసారు 5th July. ఎగ్జాక్ట్లీ మనకు 1 month అయితే టైం ఉంది. ఇక ప్రిలిమినరీ సెలెక్షన్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ ద 8th July. సో ఇదే వెబ్సైట్ లో ఈ 5th కి ఏదైతే ఎగ్జామ్ రాస్తామో నెక్స్ట్ మనకి 8th కి రిజల్ట్స్ వచ్చేస్తాయి. అడ్మిషన్ టెస్ట్ ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి నోటిఫైడ్ లేటర్. సో ఇదైతే అంటే మనం అప్లై చేశాక మీకు 5th ఎగ్జామ్ ఉంది కదా, తర్వాత మీకు అడ్మిషన్స్ మెయిన్ టెస్ట్ దానికి మళ్ళా నోటిఫై చేస్తామని ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ విత్ దెమ్ డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ రైటింగ్ మెటీరియల్స్ అండ్ అడ్మిట్ కార్డ్ ఆన్ 5th 7 2025 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆ టైంకి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ విత్ డ్రాయింగ్, పెయింటింగ్ అంటే మనం అక్కడ చేయాలి కాబట్టి అవన్నీ మనం మెటీరియల్. సో విత్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ కి ఎలిజిబిలిటీ ఇస్తారో మనకి అప్పుడు ఇది నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మనకి.
ఇక మనం ప్రాస్పెక్టస్ చూద్దాం. ఇది మెయిన్ ప్రాస్పెక్టస్. సో విత్ జనరల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు అడ్మిషన్ ఇన్ బిఎఫ్ఏ 4 year డిగ్రీ కోర్సు. ఓన్లీ బిఎఫ్ఏ అని, ఇక్కడ ఎంఎఫ్ఏ లేదు ఇందులోని. సో డిస్టెన్స్ కూడా కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. చాలా మంది ఏంటంటే సార్ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చా అని అడుగుతున్నారు, కానీ అలాగైతే లేదు. సో ఇది కంపల్సరీ. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకొని కాలేజీలో ఎక్కడైనా దూరంగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ కాలేజీ లొకాలిటీ ఎక్కడ ఉందంటే మీకు ఇక్కడ ఇచ్చారు ఈస్టర్న్ రైల్వే చంద్రపార బస్ స్టాండ్, జెస్సర్ రోడ్ అండ్ అట్లీస్ట్ 70 kilometers అవే ఫ్రమ్ కలకత్తా. కలకత్తాకి ఇది 70 kilometers దూరంలో ఉంది. జనరల్ గా మనం మెయిన్ సిటీ తెలిస్తే నెక్స్ట్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి కలకత్తాకి 70 kilometers దూరంలో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది. ఇక ఇది కాలేజు మనకి గ్యాలరీ ఇది. సో గ్యాలరీ అయితే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది కాలేజ్, దాని గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కాలేజీలో వచ్చేసి పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అయితే ఉంటుంది. అంటే నేను అనుకుంటున్నాను, చూద్దాం ఇందులో ఏముందో. ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, సెమినార్స్ ఎలా ఉంటాయి, వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్స్, వీడియో ఫిల్మ్ షోస్, అవుట్ డోర్ స్టడీ, కల్చరల్ ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి. అవార్డ్స్ కూడా ఇస్తారు. అంటే మనం అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ ఎవరైతే అచీవ్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవార్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే మన వర్క్ బాగా చేస్తే క్యాష్ అవార్డ్స్ కూడా ఉంటాయి. అలాగే రైల్వే కన్సెషన్ కూడా ఉంటుందంట. రైల్వే కన్సెషన్స్ ఆర్ ఇష్యూడ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ మంత్లీ, క్వార్టర్లీ కన్సెషన్. అంటే ట్రైన్లో జర్నీ అక్కడ ఎక్కువ మనకి ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అకామిడేషన్, ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో అకామిడేషన్ కూడా ఉంది లోపల, మీరు అక్కడ ఉండి చదువుకోవచ్చు. అంటే కళాకార్ భవన్ అని ఉందంట. సో ఇవన్నీ మీరు అక్కడ ఉండి చదువుకోవాలనే వాళ్ళు చాలా యూజ్ అవుతుంది. ఇక కోర్సెస్ ఆఫ్ స్టడీ ఇచ్చారు ఇక్కడ. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ 4 years డిగ్రీ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్కల్ప్చర్ 4 years డిగ్రీ కోర్స్ అయితే ఉంది. సో ఈ 2 కోర్సులే ఉన్నాయి అక్కడ. అంటే బిఎఫ్ఏలో పెయింటింగ్ ఉంది, బిఎఫ్ఏలో స్కల్ప్చర్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నో అడ్మిషన్ ఫర్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ విల్ బి ఎక్స్క్యూటెడ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ది కోర్స్, ఇక కోర్స్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు. దెర్ ఈస్ ఎ కామన్ కోర్స్ ఆఫ్ 1 year. 1 year కామన్ గా ఉంటుంది, అది ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఇది బ్యాచిలర్ డిగ్రీలో కామన్ గా 1 year ఉంటుంది. తర్వాత స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ అబౌవ్ సెట్ ఏరియాస్ విల్ బి ఆఫ్ 3 years డ్యూరేషన్. అంటే ఫస్ట్ అయితే కామన్ గా 1 year ఉంటుంది. తర్వాత మన స్పెషలైజేషన్ అంటే పెయింటింగ్ సైడ్ వెళ్ళాలా, స్కల్ప్చర్ సైడ్ వెళ్ళాలని అప్పుడు డిసైడ్ చేసుకుని 3 సంవత్సరాలు చదువుకోవచ్చు మనం. ఇక అకాడమిక్ ఇయర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్. ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ ది కాలేజ్ కవర్స్ ద పీరియడ్ ఫర్ జూలై టు జూన్. జనరల్ గా జూలై టు జూన్ అనేది కాలేజీ అనేది మనకు ఉంటుంది. వర్కింగ్ అవర్స్ 11 AM నుంచి 6 PM వరకు ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇక మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. సో మన ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ గా నో ఏజ్ లిమిట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇచ్చేసారు మనకి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ కి అయితే మనకి ఏజ్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. ఫీ అయితే చాలా తక్కువ ఉంది, 21,500 అంటే చాలా తక్కువ. సో అంటే సెమిస్టర్ వైజ్ ఇచ్చారు. 2 కలిపిన మనకి ఆల్మోస్ట్ మనకి యావరేజ్ గా 43,000 అయితే అవుతుంది. కానీ కంపేర్ చేస్తే పర్వాలేదు, తక్కువ ఉంది. ఫస్ట్ ఇయర్ కి 43,000, సెకండ్ ఇయర్ 43,000, థర్డ్ ఇయర్ కూడా అంతే, ఫోర్త్ ఇయర్ సేమ్ ఉన్నాయి, ఏం చేంజెస్ లేవు. ఇక టు బి పేడ్ హాఫ్ ఇయర్లీ బేసిస్ ఎట్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ జనవరి. సో అది ఇలా ఇచ్చారు మనకి హాఫ్. అంటే ఇది 1 year లెక్క కాబట్టి మనకి సెమిస్టర్ వైజ్ లెక్కేసుకుంటే ఇంత అవుతుంది. ఇక నెక్స్ట్ ఎక్స్పెక్ట్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ, అది కూడా కామన్ గా ఉంటాయి. కోడ్ ఆఫ్ కండక్ట్, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే క్యాండిడేట్ ఫర్ న్యూ అడ్మిషన్, క్యాండిడేట్ వాంటెడ్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద కాలేజ్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రాపర్లీ విజిట్ టు ఇన్స్పెక్ట్ ఇన్వెస్టిగేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది కాలేజ్ బిఫోర్ అడ్మిషన్ ఇంటూ ఎనీ కోర్సెస్ రన్ బై ద కాలేజ్. సో మీరు ఇక దీనికి జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి వెళ్ళండి, అదే చెప్తున్నారు, ఒకసారి విజిట్ చేయండి, చూడండి, ఇంకా మా కాలేజ్ గురించి తెలుసుకోండి, అప్పుడే మీరు జాయిన్ అవ్వండి అని అంటున్నారు న్యూ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ గురించి. ఇక యూనివర్సిటీ స్కాలర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ
ఇంతకుముందు ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ స్టూడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఇన్ యూనివర్సిటీ. సో వాళ్ళు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు. ఇంతకుముందు ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే వచ్చారో. సో ఇది కంప్లీట్ ప్రాస్పెక్టస్. సో ఇక్కడ ఇచ్చారు మనకి. ఇంకా యూఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ప్రీసియస్ డొనేషన్స్ ఫర్ ఇవన్నీ జనరల్ గా ఉంటాయి, ఆల్ డొనేషన్స్ ఇవన్నీ. ఈ బెంగాల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కలకత్తా. సో ఇది మెయిన్ మనకి డీటెయిల్స్. ఓకే, ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే మీరు ఇక్కడ న్యూ అడ్మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో ఇలా విండో ఓపెన్ అవగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ నేము, ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తారు. వన్స్ మీకు మీ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అవ్వడానికి సో ఇక్కడ మనం సేమ్ విండో ఉంటుంది, మీరు ఇక్కడ బ్యాక్ కూడా వచ్చేయచ్చు. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్. వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. థర్డ్ వచ్చేసి పే ఎగ్జామినేషన్ ఫీ. ఇంతే ఉంటాయి. ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ మనం ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాం. సో కంటిన్యూ మనం ఏంటంటే అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో ఇవన్నీ ఫిల్ చేసేస్తాం అన్నమాట. సో ఫిల్ చేసేసి మన అడ్మిషన్ అనేది తీసుకుంటాం. అంటే ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి పే ఎగ్జామినేషన్ ఫీ అన్నారు కాబట్టి 500 రూపాయలు ఇచ్చారు. సో మీరు ఎవరైనా సరే మీరు ఫైన్ ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఇంటర్మీడియట్ చదివి లేదంటే డిప్లొమా 3 years ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అప్లై చేసుకొని వెళ్ళండి. అక్కడ ఉండి మీరు హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది రెగ్యులర్ కోర్సు, నో డిస్టెన్స్. సో ఇది కంప్లీట్ ఈ బిఎఫ్ఏ కోర్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఇది డిస్టెన్స్ కోర్స్ కాదు, రెగ్యులర్ కోర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.